పాదం ఎలా చేంజ్ చేసుకోవాలి మనం అన్నీ అయితే మీకు మొత్తం చూపిస్తా కుట్టిస్తుంది. ఇంకా ఇది ఫుట్ ఉంటుంది, దీనిపైన మనం దీని లోపల పోవాలి దారం, ఇది చూడండి ఇదిగా నడుస్తుంది మెషిన్ వస్తుంది, ఇది తిప్పుకోవాలి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోయల్ సివింగ్ మెషిన్స్. మన షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ప్లేయర్ నెంబర్ 1681 బిసైడ్ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది మన షాప్ వచ్చేసి. ఇప్పుడు చూడండి, స్పెషల్గా అయితే జాక్ కంపెనీలో మనం 4-in-1 అయితే మెషిన్ తీసుకొచ్చినాం. పికో, ఫాల్, నార్మల్, ఎంబ్రాయిడరీ అయితే వాడుకోవచ్చు మీరు ఇంట్లో కోసం. ఇండియన్లో మనకు మెషిన్ కావాలంటే ఈ మోడల్ అయితే ఉంటుంది జాక్ కంపెనీలో. 4-in-1 130K మోడల్ ఉంటుంది దీనికైతే. దీంట్లో మీకు గేర్స్ ఉంటుంది, టెంపర్ గేర్స్ ఉంటుంది, హెవీ గేర్స్ ఉంటుంది. దీంట్లో మీకు ఎలాంటిది నాయిస్ ఉండదు, హెవీ మెషిన్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. మీకు 2 years మెషిన్ వారంటీ ఉంటుంది, 1 year పార్ట్స్ వారంటీ ఉంటుంది మీకు దీంతో అయితే. ఇందులో పీకో వస్తుంది, ఫాల్ వస్తుంది, నార్మల్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది. దీని మొత్తం వీడియోలో అయితే మీకు దీని గురించి మొత్తం కుట్టి చూపిస్తాను. అయితే మొత్తం నిదానంగా అయితే మీకు డెమో ఇస్తా, దారం పెట్టడం, కుట్టు ఎట్లా మార్చాలి అన్నీ చూపిస్తా. అంటే భయ్య ఇది మనం కమర్షియల్ గా యూజ్ చేయొచ్చా, ఇంట్లో మట్టుకి అంటే తక్కువగా యూజ్ చేయాలి, ఎట్లా ఉంటుంది? అయితే మేడం దీనికి ఎట్లా ఉందంటే ఇది గేర్ మోడల్ ఉంటుంది. మీకు పికో ఫాల్ వస్తుంది, నార్మల్ వస్తుంది. పికో ఫాల్ అయితే మీరు కమర్షియల్ గా యూజ్ చేయొచ్చు. పికో ఫాల్ ఎంతైనా కుట్టండి, నో ఇష్యూ. మీకు ఇంట్లో కోసం అయితే మనం నార్మల్ కుట్టు కుట్టుకోవచ్చు, పికో ఫాల్ చేసుకోవచ్చు. నార్మల్ కుట్టు అయితే ఇంట్లో కోసం ఉంటుంది. కమర్షియల్ చేసుకోవాలంటారంటే పికో ఫాల్ అయితే బెస్ట్ ఉంటుంది మీకు మెషిన్. పికో ఫాల్ కోసం నార్మల్ స్టిచ్చింగ్ కి యూజ్ చేసే కంటే పికో ఫాల్ అయితే ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. బుటిక్స్ లో వాడచ్చు మీరు అయితే. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం సెట్ ఉంటుంది చూడండి. వైట్ అండ్ బ్లూ టేబుల్ ఉంటుంది. ఇలాంటి రాయల్స్ అండ్ కంపెనీ, బ్రదర్ కంపెనీ మోటార్ ఉంటుంది. గేర్ మోడల్ మెషిన్ ఇదైతే, బెల్ట్ మోడల్ కాకుండా న్యూ మోడల్ గేర్ మోడల్ ఉంటుంది చూడండి. సౌండ్ ఉండదు మీకు, స్మూత్ ఉంటుంది మెషిన్. ఒక కాల్తో ఆపరేటింగ్ చేస్తున్నా నేనైతే. ఈజీగా నడుస్తుంది. మోటార్ పెట్టలేదంటే మోటార్ మీద మెషిన్ హార్డ్ ఉంది అనుకోవచ్చు మీరు. నేను కాలు మీద దానికోసమే నేను కాలు మీద నడిపి చూపిస్తున్నా. మెషిన్ చాలా ఫ్రీ ఉంది, ఈజీ ఉంటుంది యూజ్ చేయడానికి. అయితే ప్రాబ్లం ఇలాంటిది రాదు మీకు మెషిన్లో అయితే. బెస్ట్ మెషిన్ ఉంటుంది జాక్ కంపెనీలో. ఇవన్నీ ఐటమ్స్ అయితే మన దగ్గర ఆఫర్గా నడుస్తున్నాయి. 20 items అయితే దీంతో పాటు మనం ఫ్రీగా ఇస్తున్నాం చూడండి. ఇలాంటి కుట్టు వస్తుంది దీనిపైన అయితే మీకు. నార్మల్ కుట్టు వస్తుంది, జిగ్జాగ్ కుట్టు వస్తుంది, పీకో కూడా చేసుకోవచ్చు మీరు. దీనిపైన మీకు మొత్తం కుట్టి చూపిస్తాను నేను. ఇంకా దీంతో పాటు 20 items అయితే ఇలాంటివి ఉంటుంది. సిజర్ ఉంటుంది 20 items. ఇంకా ఇది స్కేల్స్ ఉంటుంది, ఇది లూప్ టర్నర్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, ఇది మార్కర్ బాక్స్ ఉంటుంది, పైపింగ్ చేయనీకి పైపింగ్ థ్రెడ్, ఇది కుట్టు ఇప్పనికి ఓపెనర్ ఉంటుంది, రోలింగ్ మార్కర్ ఉంటుంది మార్కింగ్ చేయనీకి. అయితే హుక్స్ల ప్యాకెట్ ఉంటుంది, చిన్న ట్రిమ్మర్ ఉంటుంది దారం కట్ చేయనీకి. దీంతోపాటు టేప్ వస్తుంది, హెమ్మింగ్స్ చేసేటప్పుడు సోది ఉంటుంది, దారాలు వస్తుంది, 5 threads వస్తుంది మీకు. పీకో చేయనీకి ట్రాన్స్పరెంట్ పీకో దారం కూడా వస్తుంది, ఆయిల్ క్యాన్ వస్తుంది, బాబిన్ రిఫిలింగ్ చేయనీకి ఇది బాబిన్ విండర్ కూడా వస్తుంది. ఇది మనకు స్కేల్ వస్తుంది, కర్వ్ స్కేల్ 6 నెంబర్లో ఉంటుంది. ఇంకా ఆయిల్ ప్యాకెట్ వస్తుంది మీకు. ఇంకా దీంతోపాటు ఇలాంటి కిట్ వస్తుంది. దీంట్లో కూడా మీకు అన్ని బాబిన్ ఉంటుంది, స్క్రూ డ్రైవర్లు, టేపు, సూదులు ఉంటుంది 2. మొత్తం ఇది టూల్ బాక్స్ వస్తుంది. 20 items దీంతో పాటు మీకు ఫ్రీగా ఉన్నాయి. మోటార్ కూడా ఉంటుంది దీంట్లో, ఇంక్లూడింగ్ మోటార్. దీని ప్రైస్ వచ్చేసి బెస్ట్ ప్రైస్ అయితే మన దగ్గర నడుస్తుంది 9500 మొత్తం సెట్ వచ్చేసేది విత్ మోటార్ విత్ సీజర్. 20 items దీంతో పాటు ఫ్రీగా ఉన్నాయి. 9500 ఆల్ ఓవర్ ఇండియాలో మనకు డెలివరీ అవైలబుల్గా ఉంది. 24 hours డెలివరీ అవుతుంది మీకు. ఇంకా బజాజ్ కార్డ్ మీకు ఈఎంఐ చేసుకోవాలంటే మీ దగ్గర కార్డు ఉండాలి ఆల్రెడీ. దానిపైన మేమైతే ఈఎంఐ కూడా మీకు కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు. ఇంకా క్రెడిట్ కార్డు ఉన్నస్తే క్రెడిట్ కార్డ్ కన్నా మీకు ఈఎంఐ అయిపోతుంది. సో ఇది చూడండి, ఇప్పుడు జాక్ 130K మోడల్ 4-in-1 అయితే మేము డెమో ఇస్తున్నాం చూడండి. ఫంక్షన్స్ ఎలా పెట్టుకోవాలి, దారం ఎలా పెట్టుకోవాలి, పాదం ఎలా చేంజ్ చేసుకోవాలి మనం అన్నీ అయితే మీకు మొత్తం చూపిస్తా, కుట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకైతే నార్మల్ కుట్టు పెట్టుకోవాలంటే ఇది ఉంటుంది మనకు. ఈ నట్టు లూజ్ చేయాలి. ఇది లూజ్ చేసిన తర్వాత ఇది 0 మీద పెట్టాలి. మొత్తం 0 మీద పెట్టేస్తే నార్మల్ కుట్టు వచ్చేస్తుంది మనకు. ఇంకా పాదం చేంజ్ చేయాలి దానికైతే. ఇది వచ్చేసి మనం జస్ట్ ఫస్ట్ స్క్రూ లూజ్ చేసేసుకోవాలి. అవును, ఇది లూజ్ చేసిన ఆటోమేటిక్ 0కి వచ్చేస్తుంది. ఇంకా ఇది ఫుట్ ఉంటుంది, దీనిపైన మనకు నార్మల్ కుట్టు వస్తుంది. ఇది చేంజ్ చేయాలంటే ఇది తీసేయాలి మనం. ఇది ఇట్లా లూజ్ చేసేస్తే ఇది బయటికి వచ్చేస్తుంది. చేంజ్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం క్రాస్ చేసి పెట్టాలి. దీని తర్వాత ఇది టైట్ చేసేయాలి, లేదంటే మొత్తం స్క్రూ ఇప్పి పెట్టినా పెట్టచ్చు. ఇది ఫుట్ చేంజ్ అయింది. ఇప్పుడు థ్రెడ్డింగ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, బాబిన్ రిఫిలింగ్ చేయాలి మనం. సో ఇది బాబిన్ నింపడానికి మనకైతే ఇది గేర్ మోడల్ ఉంది, దానివల్ల ఇంత ఫ్రీ ఉంటుంది మెషిన్ మనకు, ఓల్ మోడల్ కాకుండా. ఇది ఇట్లా దీంట్లో దారం పెట్టాలి. ఇది బాబిన్ మనకు. ఇది కింది మనకు వస్తుంది బాబిన్ కేస్.
పెట్టేటప్పుడు సౌండ్ వస్తుంది, ఫిక్స్ అయినట్టుగా. ఫిక్స్ అయినట్టు. సో ఇప్పుడు దారం పెట్టడం ఇలా ఉంటుంది చూడండి. ఫస్ట్ దీంట్లో పెట్టాలి, ఏ హోల్ అయినా పెట్టచ్చు మనమైతే. దీని లోపల పోవాలి దారం, దీని సైడ్లో కాకుండా, ఇట్లా సైడ్లో కాకుండా ఇన్నర్ సైడ్ లోపలికి పోవాలి. గట్టిగా లాగాలి, ఇటు సైడ్ నుంచి తీయాలి. ఇట్లా తీస్తే దారం లూజ్ వస్తుంది. ఇట్లా తీయాలి, ఇట్లా దీనికి తిప్పి ఈ హోల్లో వేయాలి, ఇటు నుంచి అటు సైడ్. ఇట్లా తీసి దీంట్లో పెట్టేసి సూదిలో వేయాలి. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ సూదిలో వస్తుంది. ఇట్లా తిప్పి కింది దారం పైకి తీసుకోవాలి. నార్మల్ కుట్టు కుట్టడానికి అయితే జస్ట్ మీరు ఇట్లా పెట్టేసి ఇది 0 మీద చూసుకోవాలి. చిన్న కుట్టు పెద్ద కుట్టు కావాలంటే ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కిందికి చేస్తే చిన్నది అవుతుంది, పైన చేస్తే పైకి పెద్ద కుట్టు అవుతుంది. స్టార్ట్ చేసేటప్పుడు 2 దారాలు పట్టుకొని ఒకసారి చేతి తిప్పుకోవాలి. ఇది చూడండి, ఈజీగా నడుస్తుంది మెషిన్, ఏం ప్రాబ్లం కాకుండా. హార్డ్ ఉండదు మెషిన్, ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది వితౌట్ మోటార్, కాల్తో ఆపరేటింగ్ చేస్తున్నాను నేను. గేర్ మోడల్, టెంపర్ గేర్ ఉంటుంది దీనిది. లాంగ్ లైఫ్ ఉంటుంది, ఎప్పటికీ ఖరాబ్ అవ్వదు. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంది. నార్మల్ స్టిచ్చింగ్ మంచిగా ఉంటుంది ఫినిషింగ్. చిన్న కుట్టు పెద్ద కుట్టు చేసుకోవచ్చు. ఇది పెద్దది. ఎంత మంచి ఫినిషింగ్ ఉంది. మనం ఇది చేంజ్ చేసుకుంటుంటే మనకి వచ్చేస్తుంది బెస్ట్గా. ఓకే, ఇప్పుడు దీనిపైన మనకు ఫాల్ వస్తుంది, జిగ్జాగ్ అంటారు కదా. ఏం చేయాలి ఇప్పుడు అయితే, పాదం చేంజ్ చేసుకోవాలి. ఇది నెంబర్ చేంజ్ చేయాలి. నెంబర్ చేంజ్ చేసేటప్పుడు సూది పైకి ఉండాలి. దీనికి ఇట్లా పట్టుకొని పైకి చేయాలి 3 నెంబర్ వరకు. ఇది మొత్తం కిందికి ఉండాలి, బాడీకి అటాచ్ ఉండాలి. దాని తర్వాత ఈ నట్టు టైట్ చేయాలి. ఓకే, ఇది మనకి 3 పైన ఉండాలి ఎగ్జాక్ట్గా. అవును, అప్పుడు ఇది టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసేస్తే ఫాల్ వచ్చేస్తుంది. ఇదైతే ఫాల్. ఫినిషింగ్ ఉంటుంది, ఏ కుట్టు మీరు కుట్టినా ఫినిషింగ్లో వస్తుంది. ప్రాబ్లం ఎలాంటివి ఉండదు. అవును, ఇప్పుడు పీకో చేయాలంటే జస్ట్ పాదం చేంజ్ చేయాలి. అదే 3rd నెంబర్ పైననే పాదం చేంజ్ చేసుకోవాలి. సెట్ అయింది. సేమ్ మనకు మోడ్ వచ్చేసి ఇప్పుడు 3 పైన ఉంది. అవును, పాదం చేంజ్ చేసినాం అంతే మనం. ఇది ఇట్లా క్లాత్ కొద్దిగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. 2 దారాలు పట్టుకొని ఒకసారి చేతి తిప్పుకోవాలి. మెషిన్ కూడా ఎట్లాంటి సౌండ్ ఉండదు మీకు, ఈజీగా మూవ్ అవుతుంది, పెద్ద హార్డ్గా కూడా లేదు. చూడండి, ఇదైతే పెద్ద గుట్టు పెట్టినా నేను పీకో కోసం. దగ్గర కావాలంటే సైజ్ కూడా చిన్నది చేసుకోవచ్చు మనం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది 1 2 పైన. ఇది కుట్టు టైట్ చేసుకోవాలంటే టైట్ చేసుకోవచ్చు మనం. ఇది టైట్ కుట్టు రావాలంటే ఇది టైట్ చేసుకోవాలి. ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది, జస్ట్ ఆ పాదం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అవును, ఇది చిన్న కుట్టు చేసిన టైట్ చేసిన దారం. ఇదైతే ఇంకా నీట్గా ఉంది ఫినిషింగ్. పెద్ద కుట్టు ఇట్లా ఉంటుంది, చిన్న కుట్టు ఇంకా నీట్గా వస్తుంది. మనం ఏంటంటే ఇది జనరల్గా ఫాల్ పీకో వీటికైతే బెటర్ మెషిన్. నార్మల్గా అంటే తక్కువగా యూజ్ చేయాలి. ఇంట్లో చేసుకోవాలంటే 4-in-1 యూజ్ చేయొచ్చు. బయట వాళ్ళే కూడా స్టిచ్ చేయాలంటే మాత్రం నార్మల్ స్టిచ్చింగ్కి బాగుండదు. ఎటు వచ్చి మనకి ఫాల్ పీకో జిగ్జాగ్ వీటికైతే బెటర్ ఉంటుంది 4-in-1.
ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తుంది. ఇది మనకు 2-in-1 పీకో ఫాల్ వస్తుంది, నార్మల్ కుట్టు వస్తుంది. దీనిపైన అయితే పీకో వస్తుంది మనకైతే. ఇంకా ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలంటే దానికి ఐటమ్స్ కూడా ఉంటుంది. ఈ ప్లేట్ ఉంటుంది, ఇది మనకు కింద పైపింగ్ దగ్గర కాళ్ళ దగ్గర అయితే ఫుడ్ దగ్గర ఇది వస్తుంది. ఇది మనం సెట్ చేయాలి. ఇంకా ఎంబ్రాయిడరీ అయితే మనకు ట్రైనింగ్ ఉండాలి. ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు అయితే దీనిపైన ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే దాని కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. మీరు ఎంబ్రాయిడింగ్ కోసం అయితే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దీనిపైన ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు. మీరైతే పికో ఫాల్ ఆటోమేటిక్ ఇది యూజ్ చేస్తుంటే అదొక ఐడియా అనేది ఐడియా వచ్చేస్తుంది. మీకు యూజ్ చేస్తే దీని గురించి కూడా ఐడియా వస్తుంది. మన దగ్గర అయితే ఇప్పుడు ఆఫర్గా ప్రైస్ నడుస్తుందండి. 1 month వరకు ఈ ఆఫర్ అయితే బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది. 9500లో మొత్తం వచ్చేస్తుంది మీకు. బజాజ్ ఈఎంఐ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కస్టమర్ది ఉంటుంది. మేమైతే కొరియర్ చేస్తామండి.